శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అక్క నీకు విషయం తెలుసా? ఈ ఆదివారం నా పెళ్ళే. ఏంటే నీ పెళ్ళా? శ్రీరామనవమి అంటే రాముడి పెళ్లి, అంటే నా పెళ్లి కూడా కదా. నా తీట ఎక్కడ ఉందో ఏం చేస్తుందో. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం? ఓ అంటే నీ ఉద్దేశంలో శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణం అనా? కానీ యాక్చువల్ గా కాదు. ఆ రోజు శ్రీరాముడు జన్మదినం, శ్రీరాముడు పుట్టినరోజు అది. కానీ మనం ఎన్నో ఇయర్స్ నుండి ట్రెడిషనల్ గా ఆ రోజు మనం సీతారాముల కళ్యాణం జరిపిస్తాం. అవునా? ఓకే, సో నేనైతే సీతారాముల్ని ఇలా క్యూట్ గా క్లే తోని రెడీ చేశాను అనమాట. ఈ ప్రాజెక్ట్ ని వీడియోలో చూపించబోతున్నాను. అండ్ ఇంకొకటి, నేను నా క్లే క్రాఫ్ట్స్ ని సెల్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. సో ఇన్ కేస్ మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన డీటెయిల్స్ కి మీరు ఈమెయిల్ చేయొచ్చు, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయొచ్చు. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను ఇక్కడ రాముడిని చేద్దాం అనుకుంటున్నాను. స్కిన్ కలర్ క్లే తీసుకొని రాముడి ఫేస్ ని రెడీ చేస్తున్నా. ఫేస్ షేప్ రెడీ అయిన తర్వాత దానికి పిన్ ని అటాచ్ చేస్తున్నా, సో దట్ దాంతో మనం బాడీకి కనెక్ట్ చేయొచ్చు అని. నెక్స్ట్ చిన్న స్కిన్ కలర్ క్లే పీసెస్ తీసుకొని ఇయర్స్ ని అటాచ్ చేస్తున్నా. అక్క రాముడు మంచి బాలుడని ఎందుకంటారో తెలుసా? ఎందుకో? ఎందుకంటే నేను రాముడు, నేను మంచి బాలుని కూడా. సో మ్యాథ్స్ ఈక్వేషన్ ప్రకారంగా if A equals to B, B equals to C, then A equals to C. సో రాముడు మంచి బాలు. నాకు అర్థం కాలేదు సార్. ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాక్ కరివేపాక్ అన్నట్టు చెప్పావురా. మ్యాథ్స్ రానే రాదు కదా నీకు. రాముడి ఫేస్ ని బాడీని అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను రాముడి ధోతిని రెడీ చేస్తున్నాను అనమాట. నేను ఆరెంజ్ కలర్ క్లే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే నేను కాషాయం బట్టలోని రాముని రెడీ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ధోతి టెక్స్చర్ ఇచ్చిన తర్వాత ధోతిని బాడీతోని అటాచ్ చేస్తున్నా. క్లేతో వర్క్ చేస్తున్నప్పుడు యూజువల్ గా ముందు పార్ట్ డ్రై అయిన తర్వాత నెక్స్ట్ తర్వాత దానికి మనం ప్రొసీడ్ అవ్వాలి, లేకపోతే ముందు క్లేతో చేసిందంతా డిస్ఫిగర్ అయిపోతుంది అనమాట. ఒక పార్ట్ ని ఇంకో పార్ట్ ని అటాచ్ చేయడానికి నేను ఫెవికాల్ తో పాటు పిన్స్ ని కూడా వాడుతున్నా, సో దట్ అవి ఇంటాక్ట్ ఉంటాయని. ఇప్పుడు నెక్స్ట్ నేను కాసేపు సీతమ్మ వారిని రెడీ చేస్తాను. పింక్ కలర్ క్లే తీసుకొని దాంతోని శారీ లాగా రెడీ చేస్తున్నా అన్నమాట. ఫస్ట్ స్కర్ట్ ని చేసి దాని తర్వాత శారీ ఎఫెక్ట్ ఇస్తాను. ఏంటే రాముడిని సగం చేసి సీతకు చంపైపోయావు? ఇద్దరిని సైమల్టేనియస్ గా చేస్తున్నాను రా నేను. ఇందాక రాముడి బాడీ ఎలా అయితే రెడీ చేసామో నేను సేమ్ ప్యాటర్న్ లో సీతమ్మ తల్లికి కూడా రెడీ చేస్తున్నాను అనమాట. ఫేస్ ని బాడీని అండ్ స్కర్ట్ ని కూడా అటాచ్ చేస్తున్నా ఇప్పుడు నేను. ప్రాసెస్ రెండిటికి కూడా చాలా వరకు సేమ్. ఎక్కడెక్కడైతే ఎలిమెంట్స్ మారుతాయో అక్కడక్కడ మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ముందు వాళ్ళిద్దరికి హెయిర్ పెట్టే బాబు. నాకు కూడా యాక్చువల్ గా అదే అనిపించిందిలే, అందుకే వెంటనే హెయిర్ ని రెడీ చేస్తున్నాను. ఫస్ట్ బ్రౌన్ కలర్ క్లే తీసుకొని హెయిర్ ని రెడీ చేస్తున్నా. బ్రౌన్ క్లే తీసుకొని హెడ్ కి స్టిక్ చేసిన తర్వాత నైఫ్ తో హెయిర్ టెక్స్చర్ ఇస్తున్నా. ఇక్కడ నేను సీతమ్మ తల్లి బన్ పెట్టుకున్నట్టుగా చేసి దాని తర్వాత వెనకాల బోని వేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ శారీని రెడీ చేస్తున్నాను నేను. అక్క సీతమ్మ తల్లికి రెడ్ శారీ కట్టచ్చు కదా, వైట్ పింక్? గుడ్ క్వశ్చన్, కానీ నేను దీనికి ఆన్సర్ చెప్పను, ఎందుకంటే నా క్లే నా ఇష్టం రా. వీడిగోలా కాసేపు పక్కన పెడదాము. మీరు కూడా శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరిపిస్తారా? విష్ణుమూర్తి యొక్క 7వ అవతారం మన శ్రీరాముడు రావణుణ్ణి అంతం చేయడానికి జన్మించాడు. ఆయన జన్మదిన సందర్భంగా మనం ఈ శ్రీరామనవమిని జరుపుకుంటాం. కొంతమంది కళ్యాణం జరిపిస్తారు, కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు, కొంతమంది వ్రతం చేస్తారు. ఇలా ఒక్కొక్కరు వాళ్ళకి తోచిన విధంగా మన శ్రీరాముడి జన్మదినాన్ని జరుపుకుంటాం అన్నమాట. బ్రౌన్ క్లేతో నేను ఇక్కడ రాముడి హెయిర్ ని సెట్ చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ నేను రాముడికి హ్యాండ్స్ ని స్టిక్ చేస్తున్నా. ఇక్కడ నేను హ్యాండ్స్ ని చాపినట్టు పెడుతున్నా. ఓ వాళ్ళిద్దరు చేతులు పట్టుకున్నట్టు చేస్తున్నావా? ఎస్ క్యూట్నెస్ కోసమే. రాముడు లెఫ్ట్ హ్యాండ్ తో సీతను పట్టుకొని రైట్ హ్యాండ్ లో ధనస్సును పట్టుకున్నట్టు చేస్తాను. సీతమ్మ తల్లి ఒక హ్యాండ్ తోని రాముడిని పట్టుకున్నట్టు చేస్తానన్నమాట.
సో ఇక్కడ హ్యాండ్స్ కి పింక్ బ్లౌజ్ లాగా రెడీ చేసి హ్యాండ్స్ ని స్టిక్ చేస్తున్నా. అక్క, సీతారాముల కళ్యాణం కదా, అగ్నిగుండం, మంట అలాంటి ఏమైనా పెట్టచ్చు కదా, సింబాలిక్ గా చాలా బాగుంటది చూడడానికి. చూద్దాంలే, ఆలోచిద్దాం. ఫస్ట్ నన్ను చేయనివ్వని. అయినా ఇందాకే చెప్పాను కదా, శ్రీరామనవమి అంటే శ్రీరాముడి జన్మదినం కానీ వాళ్ళ కళ్యాణం రోజు కాదని. నెక్స్ట్ ఇప్పుడు నేను సీతారాములు ఇద్దరికి కూడా ఆర్నమెంట్స్ ని రెడీ చేస్తున్నా. పాతకాలంలో రాజులు కూడా నగలన్నీ పెట్టుకునేవారు కదా, సో అందుకే రాముడికి కూడా బుట్టల్ని రెడీ చేస్తున్నాను నేను. రాముడికేమో ఆరెంజ్ కలర్ లో అండ్ సీతమ్మ తల్లికి పింక్ కలర్ లో రెడీ చేస్తున్నా. ఓ సో క్యూట్ బుట్టలు. సో ఉదిగాడా, నేను ఎప్పుడైనా బుట్టలు పెట్టుకుంటే ఏ రోజైనా పొగిడావా నన్ను? కానీ సర్లే, ఇవి కూడా నేను చేసిన బుట్టలే కదా అని వదిలేస్తున్నాను నిన్ను. నెక్స్ట్ ఇప్పుడు నేను సీతమ్మ తల్లికి వెనకాల పోనీ లాగా అటాచ్ చేస్తున్నా హెయిర్ కి. నేను చాలా క్యాజువల్ గా పెడదాం అనుకున్నాను, కానీ పెట్టగానే అసలు మంచి లుక్ వచ్చేసింది సీతమ్మ తల్లికి. నెక్స్ట్ ఇప్పుడు నేను సీతమ్మ తల్లికి కూడా బుట్టల్ని స్టిక్ చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ నేను కాసేపు బేస్ ని రెడీ చేద్దాం అనుకుంటున్నా. సీతమ్మ తల్లిని రాముల వారిని కాసేపు రెస్ట్ తీసుకొనిద్దాం. బ్లూ కలర్ క్లే తీసుకొని దాన్ని చపాతీ పిండిలా రోల్ చేసేసి చుట్టూ ఈ జిగ్జాగ్ సిజర్స్ తో కట్ చేసేస్తే ఇలా బేస్ రెడీ అయిపోయింది. అబ్బా, ఫుల్గా రెడీ చేసాక ఎంత క్యూట్ గా ఉన్నారు కదా సీతమ్మ వారు. అవునరా, బాల్ చైన్స్ ని యూజ్ చేసి ఇద్దరిని కంప్లీట్ గా రెడీ చేసేసా. సంథింగ్ ఇస్ మిస్సింగ్ అని అనిపించట్లేదా అక్క నీకు? అవునరా, బాణం, ధనుస్సు ఇవన్నీ లేకుండా మన రాముల వారు చాలా ఇన్కంప్లీట్ గా అనిపిస్తున్నారు. ఇప్పుడు నేను టూత్ పిక్ ని అండ్ బ్రౌన్ క్లే ని తీసుకుంటున్నా. ఆ రెండింటిని యూజ్ చేసుకొని నేను బాణాలని రెడీ చేస్తున్నా. బాణాలకు బుర్ర వాడేసావా బానే? గుడ్ ఐడియా, గుడ్ ఐడియా. గుడ్ ఐడియా కాబట్టే వాడాను, లేకపోతే ఎందుకు వాడతానురా. బాణాలకి ఎగ్జాక్ట్ టెక్స్చర్ ఇచ్చి రెడీ చేశాను. అలా నేను యాక్చువల్ గా ఎక్కువ రెడీ చేసేసాను అనమాట ఆనందంలో. నెక్స్ట్ ఆ బాణాలన్నిటినీ కూడా మన రాముడు వెనకాల స్టిక్ చేసేసా. భలే క్యూట్ గా ఉన్నాడు కదా రాముడు కూడా. ఇంకా అయిపోలేదురా, క్యూట్నెస్ టచ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇద్దరికి ఇప్పుడు నేను వరమాలలు రెడీ చేస్తున్నాను అనమాట. కొంచెం వైట్, పింక్ అండ్ గ్రీన్ కలర్ క్లే తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లా రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒకదానికొకటి స్టిక్ చేసి వరమాల రెడీ చేస్తున్నా. వైట్, పింక్ అండ్ గ్రీన్ ని ఆల్టర్నేటివ్ గా స్టిక్ చేసి యూ షేప్ లో రెడీ చేస్తున్నా. ఫెవికాల్ హెల్ప్ తో ఈ దండని రాముల వారి మీద, సీతమ్మ వారి మీద స్టిక్ చేస్తున్నా. నెక్స్ట్ పాయింటెడ్ టూల్ తో వాటిని పోక్ చేస్తున్నాను అన్నమాట. ఎగ్జాక్ట్ వరమాల లుక్ లాగే వస్తుంది ఇలా చేస్తే. ఓ నైస్, దండం మార్చేసుకున్నాడు అప్పుడే. వావ్, సూపర్. ఇప్పుడు నెక్స్ట్ నేను వైట్ కలర్ క్లే తీసుకొని చూపించిన విధంగా చేస్తున్నా. ఇదేంటా గ్రీన్ పీస్ బఠానీలో ఉన్నాయి కానీ వైట్ కలర్ లో ఉన్నాయి? బఠానీలో కాదు, శనగలో కాదు, క్లౌడ్స్ రెడీ చేస్తున్నాను నేను. బేసిక్ గా నేను ఆ 3 క్లే పీసెస్ ని వైట్ క్లే లోని చుట్టేసి క్లౌడ్ షేప్ ని ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను వాళ్ళని క్లౌడ్స్ మధ్యలోని నించుంటున్నట్టుగా పెడదాం అనుకుంటున్నాను కాబట్టి. నా క్రాఫ్ట్ నా ఇష్టం రా, ఏం పిక్కుంటావు పిక్కు. ఇప్పుడు నేను ఇంకా లాస్ట్ లో ధనస్సుని రెడీ చేస్తున్నా. మన బాణాలు లైట్ ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ లో చేశాను కాబట్టి సేమ్ కలర్ థీమ్ ని ఇక్కడ కూడా ఫాలో అవుతున్నా. ఈ ధనస్సుని మన రాముల వారి లెఫ్ట్ హ్యాండ్ కి స్టిక్ చేస్తున్నా. ఓ సారీ, రైట్ హ్యాండ్ కి స్టిక్ చేస్తున్నా. లెఫ్ట్ హ్యాండ్ తో సీతమ్మ తల్లిని పట్టుకుంటున్నట్టుగా స్టిక్ చేస్తానన్నమాట. ఎంతో క్యూట్ గా ఉన్నారు కదా రాముల వారు. అండ్ నౌ మన బ్లూ కలర్ బేస్ మీద రాముల వారిని, సీతమ్మ తల్లిని స్టిక్ చేసేస్తున్నా. ఫెవికాల్ తో స్టిక్ చేసినా కానీ గ్లూ మొత్తం డ్రై అయ్యేంత వరకు కూడా అవి స్టేబుల్ గా నించోవట్లేదు, అందుకని వెనకాల సపోర్ట్ ఇచ్చా. నెక్స్ట్ క్లౌడ్స్ ని ర్యాండమ్ గా స్టిక్ చేసా. అండ్ హియర్స్ ద ఫైనల్ లుక్. నాకైతే పిచ్చగా నచ్చేసింది ఈ క్రాఫ్ట్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఏడ్సావులే, పక్కకెళ్ళు. సో సీతారాములను అయితే రెడీ చేస్తాను. చాలా క్యూట్ గా ఉన్నారు కదా. సరే కానీ మనం కళ్యాణం జరిపిస్తున్నాం కదా, మంచి పిల్ల రావాలని కోరుకో. మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్ లోని మెన్షన్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే శివుడి వీడియో అండ్ ఇంకో వీడియో కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అవి కూడా చూసేయండి అమ్మా.